అర్చన అమ్మాయి గారు మీ అంతరాత్మను చూసి మీరే అనుకుంటుంది మా అమ్మ. ఎవరు నువ్వు? అసలేం జరుగుతోంది ఇంట్లో? అమృత, అర్చన. అమృత, నువ్వు బతికే ఉన్నావా? మీ ఇద్దరు కలిసి మా భూషణాన్ని వేరే వెంగళప్పను చేసి ఆడుకుంటున్నారు. ఒసే అమృత, నిన్ను అమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీరు? అంకుల్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనే మీ అమ్మాయి గారిని. తను నా అంతరాత్మ. అమ్మాయి గారు, మీ అంతరాత్మ మా అమ్మ గొంతు పట్టుకుంది. అమ్మాయి గారు. అంకుల్, మీరు టాబ్లెట్ వేసుకున్నారా? ఇదిగోండి, ఎందుకైనా మంచిదని జేబులో పెట్టి తిరుగుతున్నాను. సరే, మీరు వెళ్ళి ఆ టాబ్లెట్ వేసుకుని రండి. అలాగే అమ్మాయి గారు. చెప్పు, భవానీ నిజంగానే చనిపోయాడా? అలా అడిగితే ఏం చెప్తుంది అమృత? 4 తగిలిస్తే దాని మనవడు ఉన్నాడు చచ్చాడో అదే చెప్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు గెస్ చేసింది కరెక్టే. నేను అమృతనే. అశోక్ వర్మ గారి ఇంటి ఉప్పు తింటూ ఆయన్నే నీ మనవడు చంపడం వెనక ఎవరి హస్తం ఉందో నీకు తెలిసే ఉంటుంది. లేకపోతే ఒకవేళ నీ హస్తమే ఉందా? ఇంతకాలం నువ్వు, నీ కొడుకు, నీ మనవడు కలిసి ఆస్తి కొట్టేయాలని స్కెచ్లు వేస్తున్నారని నా అనుమానం. బొబ్బర్ లంకలో బాంబ్ బ్లాస్ట్ కి మీకు సంబంధం ఏమైనా ఉందా? అర్చన అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారా? లేకపోతే నువ్వు నీ కొడుకు కలిసి వేసిన ప్లానా? అది కూడా ఆ భవానీ గడు బ్రతికే ఉన్నాడని మా అనుమానం. 2 రోజులు నీకు టైం ఇస్తున్నాను. నాకు అన్ని ప్రశ్నలకు ఆన్సర్ కావాలి. ఎందుకు చేశారు? ఎవరు చేశారు? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో అన్ని విషయాలు మాకు తెలియాలి. అర్థమైందా? మీరే చేశారు అనడానికి ఆధారాలు లేవు కాబట్టి వదిలిపెడుతున్నాను. అర్థమైందా? అమ్మాయి గారు, టాబ్లెట్ వేస్తున్నాను. ఈరోజు మా అమ్మకి మీ అంతరాత్మను పరిచయం చేయాలని తీసుకొచ్చా. ఇక నా పని అయిపోయింది. అసలు అంతరాత్మ ఉంది అంటుంటే ఎవ్వరూ నమ్మట్లేదు అమ్మాయి గారు. మా నువ్వు కళ్ళారా చూసావు కదా. పద ఇంటికి వెళ్దాం. వస్తానమ్మాయి గారు. అంతరాత్మ గారు వస్తానండి. రామ్మా ఇంటికి వెళ్దాం. రా. మా నువ్వేం మనసులో పెట్టుకోమాక.
అమ్మాయి గారి అంతరాత్మ ఏదో సరదాగా నీ గొంతు పట్టుకుని ఉంటుంది. అంత మాత్రం నువ్వే సీరియస్ అవ్వమాక. ఆస్తి ఆస్తి అని నా జీవితం అంతా అశోకవర్మ కుటుంబ పతనం గురించి ఎదురు చూస్తూ గడిపాను. ఇప్పుడు ఎవతో వచ్చి నా గొంతు పట్టుకొని నాకే వార్నింగ్ ఇస్తుంటే ఏమీ చేతగాని దానిలా చేతులు ముడుచుకొని కూర్చునే రకాన్ని కాదు. అమృత, నువ్వు ఆ అర్చన కలిసి మీరంటే ఏంటో చూపించారు. ఇక నేనంటే ఏంటో కూడా మీకు చూపిస్తాను. అమ్మా ఎదవని ఎదవని ఎదవ. ఏంటి పిచ్చిది? అమ్మాయి గారిని అంతరాత్మని చూసి ఎంత ఎమోషన్ ఫీల్ అవుతుంది. అమ్మకు కూడా ఏమన్నా ఇన్సోమియా? అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వీటి సంగతి నేను చూస్తాను గాని నువ్వు వేరే పని చూసుకోమ్మా. వేరే పనేం లేదు గాని మీరు ప్రశాంతంగా కూర్చోండి ఆంటీ. నన్ను ఇలా ఏ పని చేయనీయకుండా కూర్చోబెడతారని ఆ రోజు నువ్వు సర్వాణి భూషణం గారింటికి వచ్చి నన్ను రమ్మన్నా రానన్నది. ఇలా ఏ పని చేయకుండా కూర్చుంటే నాకు మాత్రం ఎలా కాలక్షేపం అవుతుందమ్మా? అది కాదా ఆంటీ. ఎవరండి? భూషణం గారి తల్లి మందర్ గారు. నమస్కారం అమ్మా మందర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? రండి రండి కూర్చోండి. నేను నీ మర్యాదల కోసం రాలేదు, మాట్లాడదామని వచ్చాను. దేని గురించమ్మా? నువ్వు నీ కూతురు అమృత కలిసి ఆడుతున్న నాటకం గురించి. బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందులో నీ క్యారెక్టర్ కూడా ఉందని నాకు తెలుసు. నువ్వు కాసేపు ఆగో. బిడ్డ పోయిన దుఃఖం నన్నింకా వెంటాడుతూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదే నటనంటే. అశోకవర్మ గారి ఇంట్లో నీ కూతురు అమృతను ఉంచి పక్కనే ఉన్న మా ఇంట్లో నువ్వుంటూ మొత్తం ఆస్తిని కాజేయాలని ఆహా ఎంత గొప్పగా ప్లాన్ వేశారే. మంత్రి గారు మతుంటే మాట్లాడుతున్నారా? మా అమృత అశోకవర్మ ఇంట్లో ఉండడమేంటి? ఈ నాటకం ఆడడమేంటి? చనిపోయిన మా అమృతలో ఉన్న అర్చనని చూసి అప్పుడప్పుడు అర్చన గారి దగ్గరకొచ్చి తనలో మా అమృతని చూసి ఆనందపడుతున్నాం. నీకెంత వాటా ఇస్తానన్నదేమిటి ఈ లక్ష్మి? నటనలో జీవిస్తున్నావు. ఎక్కడో బొబ్బర్లంకలో ఉన్న నీకు అశోకవర్మ ఆస్తి గురించి ఎలా తెలిసింది? అచ్చం నీ కూతుర్లాగే ఉన్న అర్చన గురించి ఎలా తెలిసింది? అల్లా అల్లా, కోటలో పాగా వేయటానికి ఎంత గొప్పగా ప్లాన్ వేశావే లక్ష్మి. ఎవ్వరూ లేని దానిలా రోడ్ల మీద తిరుగుతూ నా ప్రాణాలు కాపాడినట్టుగా నటించి నా ఇంట్లో ప్రవేశించావు. తర్వాత మూడో కంటికి తెలియకుండా నీ కూతురు అమృతని అశోకవర్మ ఇంట్లో తిష్ట వేయించావు. అసలు అర్చన్ని ఏం మాయ చేశారే? ఏ మంత్రం వేసి లొంగ తీసుకున్నారే మీరు? మాయలు మంత్రాలు ఏంటి? మా అమృత గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తెలుసు, మీ గురించి తెలుసు, మీ అమృత గురించి కూడా తెలుసు. తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నాను. అక్కడున్నది అర్చనే అయితే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నా ముందు అశోకవర్మ సమక్షంలో లా సెక్షన్స్ ఎలా మాట్లాడుతుంది? అర్చన లండన్లో MBA చదివింది కానీ లా చదవలేదుగా.
అక్కడున్నది అమృత కాకుండా అర్చనే అయితే లాయర్ కోటు తెప్పించుకొని వేసుకొని మురిసిపోదుగా. లాయర్ కోటు వేసుకోవాలనే కోరిక ఎప్పుడూ లేని ఇంత సడన్ గా అర్చనకి ఎందుకు పుడుతుంది? అక్కడ ఉన్నది అమృత కాకుండా అర్చనే అయితే మీరు వెళ్ళగానే కన్నీళ్లు పెట్టుకొని కౌగలించుకోవటాలు, ఈ లక్ష్మిని పట్టుకొని అమ్మాని పిలుస్తూ ఆలింగనం చేసుకోవటం, అడిగి అన్నం తినిపించుకోవటాలు, ఆ తర్వాత ఒళ్ళో పడుకోవటాలు. ఏమిటిదంతా? ఇవన్నీ అమృత కాకుండా కోటీశ్వరురాలైన అర్చనకు చేయవలసిన అవసరం ఏమిటి? మీరు మనసులో ఏదో పెట్టుకుని లేని మా అమృత గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవ్వరితో ఒక్క చిన్న మాట కూడా పడకుండా మచ్చలేని బ్రతుకు బ్రతికింది నా కూతురు. నా కూతుర్ని అనడం వల్ల మీకొచ్చే లాభం ఏంటండి? లాభం నాకు కాదే, మీకు. కోట్ల ఆస్తి కొట్టేస్తే లాభం కాక నష్టమా? లేదు లేదు అంటున్న మీ కూతురు అమృత బతికే ఉంది. నేనే నా కళ్ళతో స్వయంగా చూశాను. అర్చనతో పాటు అమృతను కూడా చూశాను. మీ కొడుకు భూషణం కూడా ఇదే రకమైన భ్రమతో పిచ్చెక్కి తిరుగుతున్నాడని మా శర్వాణి చెప్పింది. బహుశా ఇప్పుడు మీక్కూడా అదే జబ్బు అంటుకొనుంటుంది. మీరు కూడా పోయి పిచ్చాసుపత్రిలో చెక్ చేయించుకోండి. వెళ్ళండి. మీరందరూ కలిసి వేసిన ప్లాన్ అదే కదా. ఆ అర్చన్ని పిచ్చిదాన్ని చేసి మీ కంట్రోల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. ఇక మా అందర్ని కూడా పిచ్చివాళ్లను చేసి అశోకవర్మ సంస్థానాన్నే కబళించాలని చూస్తున్నారు. నిజంగానే నా పిచ్చి కొడుకు భూషణం ఇద్దరిని చూసి అంతా భ్రమ అనుకొని మీ అందరి చలవ వల్ల పిచ్చివాడై తిరుగుతున్నాడు. వాడు చెప్తే నేను నమ్మలేదు. కాని నా కళ్ళతో చూశాక కూడా నీ కూతురు అమృత లేదు అంటే ఎలా నమ్మమంటావు? నా కొడుకులాగా నాకింకా పిచ్చెక్కలేదు. అమ్మా, నా కూతురు బొబ్బర్లంకలో బాంబు బ్లాస్ట్లో చనిపోయిందమ్మా. మీరన్నట్టు మీ నోటి చలవ వల్ల ఆ కూతురు బ్రతికే ఉంటే నాకంటే సంతోషించే వాళ్లే ఉండరు. నిజంగా బ్రతికే ఉంటే నా కళ్ళ పడకుండా నా కూతురు ఉండదమ్మా, ఉండలేదు అని చెప్పే మమ్మల్ందరినీ మోసం చేశావు. తల్లి కూతుళ్ళు కలిసి ఏం డ్రామాలాడారే? జనాల్ని నమ్మించటం కోసం చచ్చిందని చెప్పి బతికున్న దాని ఫోటోకి దండ వేసి మొసలి కన్నీరు కారిస్తూ ఆహా ఏం నటిస్తున్నావే లక్ష్మి. మనిషి బ్రతికుండగానే ఫోటోకి దండ వేయటానికి మీకు సిగ్గుగా లేదు? చిచి, మీది ఒక బ్రతికేనా? డబ్బు కోసం ఏమైనా చేస్తారే మీలాంటి వాళ్ళు. మంత్రి గారు, పెద్దవారు కదా అని తగ్గి ఊరుకుంటున్నాను. మాటలు తిన్నగా రానివ్వండి. నిజంగా మీరన్నట్టు మా అమృత బతికుంటే మమ్మల్ని కలవకుండా ఉండదు, మా దగ్గరికి రాకుండా ఉండదు. అసలే బాధతో ఉన్న మా మనసుల్ని ఇంకొంచెం బాధ పెట్టకండి. బాధ మీకా? నిజం నాకు తెలిసిపోయినందుకు ఇప్పుడు మొదలై ఉంటుంది బాధ. తేలుకుట్టిన దొంగల్లా మీరు అమృతతో కలిసి ఆడుతున్న నాటకం నాకు తెలిసిపోయినందుకు ఇప్పుడు మొదలై ఉంటుంది బాధ. పుట్టినరోజులు చేసుకోవటాలు, ఒకళ్ళకొకళ్ళు జడ వేసుకోవటాలు, మీ నాటకాలు నాకు తెలియవా? జరిగింది ఒక్కొక్కటి తలుచుకుంటుంటే నా నెత్తరు కొత్త కొత్త మరిగిపోతుంది. అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటులే మీరంతా. నా ఇంట్లో ఉంటూనే
నాకు తెలియకుండా అర్చన అనుకుంటూ నీ కూతుర్ని చూసి రావటం, చెల్లి తల్లి స్నేహితులతో సహా కుటుంబం అంతా సంతోషంతో సంబరాలు చేసుకోవటాలు. ఆఖరికి జైల్లో ఉన్న నీ మొగుడు దగ్గరికి కూడా వెళ్ళారు కదే. ఇంత జరిగాక కూడా ఇదంతా మీ కుట్రలో భాగమని, మీ ప్లాన్ అని నమ్మకుండా ఉండటానికి నేను నా కొడుకుల పిచ్చిదాన్ని కాదే, మందరని. అశోకవర్మ కుటుంబానికి 3 తరాల నుంచి కాపలా కాస్తున్న మందరే ఇక్కడ. ఇదంతా చూస్తుంటే అశోకవర్మ మర్డర్ వెనక కూడా మీ హస్తం ఏమైనా ఉందా అనిపిస్తుంది. రేపు అర్చనకి కూడా మీరేదైనా చేస్తారేమోనని నా డౌటు. మంత్రి గారు, మీరేం మాట్లాడుతున్నారు? నా కళ్ళ ముందు కనబడుతున్న నిజాల్ని మాట్లాడుతున్నాను. అవును, మీరు అర్చన్ని ఎలా లోబరుచుకున్నారో, అసలు మీ ప్లాన్ ఏంటో, మీ అమ్మాయి అమృత అక్కడ ఎందుకుందో, బతికున్న అమృతను చనిపోయినట్టు మీరెందుకు డ్రామాలాడుతున్నారో అన్నీ నేను తేలుస్తాను. ఏదైనా చెప్పి చేయటం ఈ మందర అలవాటు. అందుకే వచ్చాను. రేపు అశోకవర్మ ఆస్తికి కానీ అర్చనకి కానీ ఏ డ్యామేజ్ జరిగినా మీరే బాధ్యులు. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. వెళ్ళండి ముందు. వెళ్తా. ఫ్రెండు అని భజన చేసావు కదే. నిజమేమిటో ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది. వస్తా. ఏంటమ్మా రేణుక ఇది? మనం పదే పదే అర్చన గారింటికి వెళ్ళడం ఇష్టం లేక ఇలా మాట్లాడిందా, లేకపోతే ఆ భూషణంలాగా ఈవిడికి కూడా పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడింది? లేకపోతే ఏంటి, అమృత బ్రతికే ఉందని ఇక్కడికొచ్చి మరి గొడవ పెట్టుకుందేంటి? ఊరుకోండి ఆంటీ. ఆ మందిర లాంటి వాళ్ళు మన అమృత గురించి కుక్కల్లా మురిగినా కాకుల్లా అరిచినా అమృత ఏంటో మనకి తెలుసు. అమృతతో క్లోజ్ గా గడిపిన అందరికీ తెలుసు. ఆ అందరూ వచ్చి అన్నేసి మాటలు అంటుంటే చాలా బాధేసిందమ్మా. అర్చన గారి ఆస్తి కాజేయడానికి అమృత అక్కడుండడం ఏంటి? చనిపోయిన నా కూతురు మీద ఇన్ని అబాండాలా? కారణం తెలియదు గాని ప్రస్తుతం భూషణ ఫ్యామిలీ అంతా పిచ్చితో బాధపడుతున్నట్టుంది. అర్చన మన అమృతల డ్రెస్ వేసుకున్నప్పుడల్లా వీళ్ళంతా ఏదో ఊహించుకుంటున్నారు. మీరేం బాధపడకండి ఆంటీ, ఊరుకోండి. లేదమ్మా, ఈ విషయాన్ని అర్చన గారికి కూడా చెప్పాలి. వెళ్తానమ్మా, వెళ్ళి చెప్పొస్తానమ్మా. అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చాను. అర్చన గారున్నారో లేదో, ఒకవేళ ఉన్నా అమృత గురించి మందరన్న మాటల్ని ఎలా చెప్పను? అదేంటి, అమ్మ అక్కడే ఆగిపోయింది? అమ్మా, ఇక్కడే ఆగిపోయావే, రా. ఎవరో కొత్త వాళ్ళింటికొచ్చినట్టు అలా మొహమాట పడుతున్నావేంటమ్మా? అది పర్వాలేదమ్మా,
చెప్పా పెట్టకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో. అదేం లేదమ్మా, ఈ ఇంటికి నువ్వెప్పుడైనా రావచ్చు. రామ్మా, రా. కూర్చోమ్మా. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం జరిగింది? అది ఏం లేదమ్మా. శర్వాణి రేణుకలు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు. నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారమ్మా. మరెందుకమ్మా అలా డల్గా ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టుగా ఉన్నావు? అమ్మాయి గారు, అది నాతో చెప్పడానికి కూడా ఇబ్బంది అయితే వద్దులే. అదేం లేదమ్మా, మీతో చెప్దామనే వచ్చాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటమ్మా, చెప్పడానికొచ్చి చెప్పడానికి ఇబ్బంది పడేంత విషయమా అది? అదేనమ్మా, భూషణం గారి తల్లి మందర, అదే రేణుక వాళ్ళింటికి, అంటే నా దగ్గరకు వచ్చిందమ్మా. మోహిని, ఎవరివి బట్టలో? ఒక ఆడదానివి నీ రూమ్ లో మగవాళ్ళ బట్టలేమిటి? ఎవరివి చెప్పు.